గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నా తర్వాత చెప్పండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బుధవారం నుండి ఆదివారాలు మినహాయించి 40 రోజులు మరలా క్రీస్తు మరణించి పునరుత్థాన దినం వరకు 40 రోజులు క్రైస్తవులు శ్రమ దినాలు అని చెప్పి కలిగి ఉంటారు. అయితే క్రైస్తవులు ఈ శ్రమ దినాలు చేయొచ్చా, ఏమిటి మనం తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరణించడానికే వచ్చారు, పాపుల కొరకు ప్రాణం ఇవ్వడానికే వచ్చారు. ఆయన శిలువకు, శ్రమలకు, మరణానికి భయపడలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఓడించబడవలసినవి అవి. శ్రమలు పాపాన్ని బట్టి వచ్చినటువంటివి. పాపము పరిపక్వమై మరణం వచ్చింది. మరణము, ఆ పాపము దేవుని నుండి మానవుని శాశ్వతంగా దూరం చేస్తున్నాయి. మానవుని దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేత చేయబడిన మనము, ఆయన సృష్టి అయిన మనము, ఆయన పిల్లలమైన మనము తనతో పాటు ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కోరాడు. కానీ నీవు లేకుండా ఆయన భరించలేడు. నిన్ను చేసిన సృష్టికర్త ఆయన, నిన్ను కన్న తండ్రి, నిన్ను పుట్టించినవాడు, తన రూపము నీకు ఇచ్చాడు, చేశాడు, తన ఊపిరి నీలో పోశాడు. అందుకే ఆదాము నుండి అందరూ పాపానికి లోబడి ఉండగా పాపము దేవునికి మానవునికి అగాధంలాగా తయారై పాపాన్ని జయించలేక మానవుడు దేవుని యొద్దకు చేరలేక తన బ్రతుకు దినములన్నిటా కూడా పాపము చిక్కులు పెట్టి ఆ చిక్కులు ఇప్పుకోలేనటువంటి పరిస్థితిలో మానవుడు తప్పు మీద తప్పు చేస్తూనే ఇక విడుదల లేక దేవునికి శాశ్వతంగా దూరమైపోయి, అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, నరకానికి మానవుడు పోతున్నటువంటి తరుణములో దేవుడే మానవుడిగా వచ్చి ఆ యొక్క శిక్ష, మరణము, పాపము, శాపము, నరకము వాటిని పూర్తిగా మానవుని జీవితంలో నుండి తొలగిపోయినట్లుగా ఆ భయాలన్నిటినీ మానవ పాపము తన మీద వేసుకొని సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాటన్నిటినీ భరించారు. భరించి తన రక్తాన్ని చిందించి ఆ రక్తమే పాపాలకు కడుక్కునేటటువంటి ఔషధముగా ప్రభు ఉంచాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము, అంటే ఎంతో తరచుగా దగ్గరగా కలిసి మాట్లాడుకొని ఉండేటటువంటి విధానం. ఇద్దరు స్నేహితులు అన్యోన్యంగా ఉంటున్నారని చెప్తాం. భార్యాభర్తలు వాళ్ళు పెళ్ళైన నుండి చూస్తాము, ముసలితనం వచ్చినంత వరకు చాలా అన్యోన్యంగా బ్రతికారు.
ప్రతి ఇంట్లో ఏదైనా అల్లర్లు అయ్యేవి, కానీ ఈ భార్యాభర్తల మధ్య అలా చూడలేదు. ఎంతో అన్యోన్యమైనటువంటి కుటుంబము అని చెప్తాం. కాబట్టి దేవునితో మానవులు కూడా అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో ఉంటే. కాబట్టి నీకెందుకు ప్రభు నీ పాపాలు శిలువలో భరించి తన రక్తంలో కడుక్కోవడానికి అవకాశం ఇచ్చాడంటే, అలాగూ నీ పాపము ఒప్పుకొని ఆయన రక్తాన్ని కోరుకొని కడుక్కుంటే ప్రభువుతో నీవు అన్యోన్య సహవాసం కలిగి ఉంటావు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి పాపము క్షమాపణ కొరకే యేసు ప్రభువారు ప్రారంభించారు. పాపములో మనం ఉండగా ఆ పాపాన్ని బట్టి శిక్ష, మరణము, నరకము మన మీదకి రాకూడదని, దాని నుండి తప్పించాలని, ప్రతి పాపిని నీతిమంతునిగా చేయాలని, పాపము ఒప్పుకున్న ప్రతి వారిని క్షమించాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందవలసి వచ్చింది. కాబట్టి ఆయన మరణించడానికే వచ్చాడు, కానీ మరణానికి భయపడి వెళ్ళిపోవడానికి ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన మరణించకపోతే తప్పకుండా నువ్వు మరణించాలి. ఆయన నీ శిక్ష అనుభవించకపోతే నరక శిక్షను నీవు అనుభవించాలి. ఆయన తన రక్తాన్ని చిందించకపోతే ఆ పరిశుద్ధ రక్తమే దోషాన్ని కడుగుతుంది, కానీ మరి ఏ ఔషధము లేదు. అందుకే దేవుడు మానవుడిగా వచ్చి ఆయన పాపము లేనివాడు గనుక ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలు కడిగాడు. కాబట్టి దేవుడు మానవుని ఇంత ప్రేమించుట ఏ చరిత్ర అయినా, ఏ పుస్తకమైనా, కోట్లాది మంది భూమి మీద కొలిసేటటువంటి దేవతలు అనబడిన వారు ఎవరైనా, దేవుడు అనబడిన వారు మానవుల కొరకు ఇటువంటిది ఎక్కడైనా చేశారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ తల్లి కంటే అధికముగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చి తన రక్తాన్ని చిందించి నీవు పవిత్రపరచడానికి ఆ శిలువలో వేలాడుతూ 2 చేతులు చాపాడు ఆయన. యెషయా గ్రంథం 45:22 చదవండి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. 24వ వచనంలో, యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, భూ దిగంత నివాసులకు కూడా పిలుపు, నా వైపే చూచి రక్షణ పొందండి. కాబట్టి ఎందుకు సిలువలో వేలాడాడు ప్రభు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ సిలువ కొయ్యి మీద రక్తసిక్తమైపోయింది తన మోము, తన యొక్క ముఖము, శిరస్సు నుండి ఆ ముళ్ళ కిరీటం వల్ల ఆ యొక్క రక్తధారలు కారుతూ ఉన్నాయి. 2 చేతులు చాపి లోబడని పిల్లల వైపు దినమెంతా ఆయన చాచినటువంటి వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 65:2, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. తమ ఆలోచనలు అనుసరించే చెడు మార్గాన్ని వెళ్ళిపోతూ దానికి వచ్చే ప్రతిఫలమైనటువంటి శిక్ష, మరణము, నరకానికి వెళ్ళిపోతే
అటువంటి లోబడని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపాడు. ఎక్కడ దినమంతా చేతులు చాపాడు? 3వ చరణం 283, 280, 240. గాయమైన చేతులన్ దినమెల్లా చాపెను పాపి. గాయమైన చేతులన్ దినమెల్లా చాపెను పాపి. చూచుచుండే ప్రేమతో నీకై కన్నీటిని కాచుచు. చూచుచుండే ప్రేమతో నీకై కన్నీటిని కాచుచు. తన కృపతో సంధించును పాపి నిన్ను చేరు చెంత. ఈ క్షణమే చూడు మరే నీ కోరకే సిలువపై వేలాడు యేసు రక్షకు. చూడు మరే ఎంత కాలమేర్పించి వెలుపలను తువతనిని. ఎంత కాలమేర్పించి వెలుపలను తువతనిని. తెరువు హృదయ ద్వారము పొందు మారు మనసును. తెరువు హృదయ ద్వారము పొందు మారు మనసును. ఈ దినమే నీ పాపము క్షమించును. నీకిచ్చును రక్షణను. చూడు మరే నీ కోరకే సిలువపై వ్రేలాడు యేసు రక్షకు. చూడు మరే నాలుగా గొట్టబడే నీకై పాలు కాకుండే మారుగా. నాలుగా గొట్టబడే నీకై పాలు కాకుండే మారుగా. శిరసున రక్తధారలు వీరిచే రెక్కలను కృచ్చ. శిరసున రక్తధారలు వీరిచే రెక్కలను కృచ్చ. నీ పాపమే పాదములను చీల్చెను. బల్లెమై ప్రక్కన్ బొడిచే. చూడు మరే నీ కోరకే సిలువపై వేలాడు యేసు రక్షకు. చూడు మరే. ప్రభు నీ కొరకే సిలువలో ఈ రీతిగా చేయబడినాడు. ఒక్క మాటైనా బదులు పలకలే. ఎందుకంటే పాపము చేసేది నీవు, ఆయన ఎందుకు శిక్ష అనుభవించాలి? ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను ఎంతగా ప్రేమించాడో చూడు. అందుకే ఈ భూమి మీద గర్భాన పుట్టిన బిడ్డ మీదైనా తన తల్లి చూపనటువంటి ప్రేమ. ఎందుకంటే బిడ్డ చనిపోతే ఏడుస్తుంది, ఏమీ చేయలేదు. ఒకవేళ బిడ్డ కొరకు ప్రాణం ఇవ్వాలనుకున్నా
ఈమె ప్రాణమిస్తే ఆ బిడ్డ బ్రతికే అవకాశమేమి లేదు. కానీ ఆయన ప్రాణమిస్తేనే మనకు జీవము, ఆయన రక్తములో కడిగితేనే మనకు విమోచన. ఆయనే ఈ కార్యం చేయకపోతే నీ పాపాన్ని బట్టి శాపము, ఆ శాపాన్ని బట్టి మరణము, నరకము నీకు పర్మనెంట్గా ఉంటాయి. అది నీ జీవితం నుండి తీసివేయడానికే నరావతారిగా వచ్చి కలువరి శిలువలో నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు ప్రభు. ఈ ప్రేమకు నీవేమేయగలవు? అందుకే విశ్వసించి నా కొరకే ప్రభు ఈ త్యాగము అని చెప్పి పశ్చాత్తాపపడి మన పాపమంతా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును చేర్చుకొని మార్పు నొందాల. ఇలాగూ తన మరణము ద్వారా నిన్ను రక్షించడానికే తప్ప నిన్ను శిక్షించాలంటే నీ కొరకు సింహాసనం ఎందుకు విడిచిపెట్టాలా? పరలోకం ఎందుకు విడిచిపెట్టి రావాలా? పేదనరునిగా పశువుల పాకలో ఎందుకు పుట్టాలా? అవమానాలు, నిందలు ఎందుకు అనుభవించాలా? ఎన్నో శ్రమలు ఈ భూమి మీద పొంది మనుషుల చేత విసర్జించబడి మనుషులు చూడనొల్లని వానిగా చేయబడి రూపమంతా కోల్పోయి కొరడా దెబ్బలు, ఆ శిలువ మరణము వలన స్వరూపము సొగసైనా లేకుండా చేయబడి నిశ్చయముగా మన దోషమే ఆయన తన భుజాన మోసాడు, మన శిక్షే ఆయన పొందాడు కనుక అందరి దోషము మోసి ఆయన రూపాన్ని కోల్పోయాడు దేవుడు. నీకు ఆత్మలో మంచి రూపం ఇవ్వడానికి ఏ రూపము ఆయన మొదట నిన్ను సృజించాడో ఇప్పుడు ఆ రూపము లేదు. నువ్వు వికారమైపోయావు పాపాన్ని బట్టి. మరలా ఆ పాపాన్ని తన రక్తములో తుడిచివేసేసి నిన్ను నిర్దోషిగా నీతిమంతునిగా చేసి ఆనందించాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసయ్య ఒక్కసారి మరణించి శాశ్వత కాలము భూమి మీద, ఈ భూమి అంతమయ్యే రోజు మరలా ప్రభువు ఈ భూమికి తీర్పు తీర్చడానికి వచ్చేటటువంటి ఆ రోజు, అదే మాట మనం చదివాం. ప్రకటన 1:7 మరలా చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి కన్నులు ఆయన్ని చూస్తాయి. సిలువలో ఆయన పొడిచారు చూడు, వాళ్ళు చూస్తారు. భూజనులందరూ ఆ రోజున ఆయన్ని చూచి గుండెలు కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. భూజనులందరూ, ఈ భూజనులందరి కొరకు సిలువ మరణం పొంది నువ్వు మారు మనసు పొందు, నీ పాపం ఒప్పుకో, నా రక్తంలో కడుక్కొని ఎంత సమయం ఇచ్చినా భూజనులు ఆయన తట్టు తిరగకపోతే రేపు శిక్ష విధించినప్పుడు గుండెలు బాదుకోక ఏమి ఉంటుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు యేసు ప్రభువారు బాలుడిగా మొదటిసారి వచ్చాడు? ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికే. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజును లేచి వెళ్ళిపోతున్నటువంటి దేవుడు ఏం చెప్పాడు? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనము. గలిలయ మనుషులందరూ ప్రభు తట్టు చూస్తున్నారు. ఆయన మేఘారూఢై వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్నప్పుడు దేవదూతలు ఆకాశంలో నుండి ఆ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలబడి ఆకాశము వైపు చూచుచున్నారు? 11వ వచనం. మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడని వారితో చెప్పు. ఒలీవ కొండ మీద నుండి యేసు ప్రభువారు ఎత్తబడ్డారు పరమునకు. యేసు ప్రభువారు మరలా
భూమి మీదకి వచ్చినప్పుడు అదే ఒలీవ కొండ మీదకి వస్తాడు. జకరియా గ్రంథము 14:4. జకరియా గ్రంథం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన వచ్చినప్పుడు అక్కడ పాదాలు పెడతాడు. ఎక్కడి నుండి వెళ్ళాడో ప్రభు దూతలు అప్పుడు చెప్పారు కదా, ఏ రీతిగా వెళ్తున్నాడో ప్రభు అదే రీతిగా మరలా వస్తాడు. కాబట్టి ఆ కొండ మీద పాదములుంచగా ఒలీవ కొండ ఏమవుద్ది? తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోద్దట. పర్వతం ఏమవుద్దంటే పర్వతము బద్దలైపోయి ఉత్తరానికి దక్షిణానికి తూర్పుకి పడమరకి అది ఆయన 2 పాదాలు ఆయన 2 కాళ్ళు ఉంచగానే ఆ పర్వతము సాగిపోద్ది. మధ్యన పెద్ద లోయ ఏర్పడుతుంది. ఎందుకు ఈ లోయ? ఇప్పుడు ఒలీవ పర్వతాన్ని చూసిన శాస్త్రవేత్తలు ఏమవుతారంటే, ఎవరో ఒక హోటల్ కట్టాలని ఆ ఒలీవ కొండ మీద ప్లాన్ చేస్తే పరీక్ష చేయడానికి వెళ్తే కొండ రానున్న దినాల్లో ఇది మరి ఉండదు, పగుళ్ళు ఇచ్చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడే చూడండి, ప్రభు వచ్చేసరికి అది పునాదులతో పాటు అటు వెళ్ళిపోతుంది. ఆయన 2 కాలు ఉంచగా ప్రియమైనటువంటి దేవుని అక్కడ ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. ఇప్పుడు కొండ ఉంది, రేపు ప్రభు వచ్చినప్పుడు అక్కడ లోయ ఏర్పడుతుంది. ఎందుకు లోయ ఏర్పడుతుంది అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు మధ్యాకాశములో నుండి ఈ భూమి మీదకి ఒలీవ కొండ మీదకి రావడమే 2వ రాకడ. ఈ భూమి మీదకి 2వ రాకడ ముందు మధ్యాకాశానికి వస్తాడు ప్రభువు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తు శ్రమలు, సిలువ, మరణము విశ్వసించి వారి పాపాలు ఒప్పుకొని, నా కొరకేనా ప్రభువా, నరకము నుండి తప్పించడానికైనా ప్రభువా ఈ శిక్షను భరించావు నాయనా, నీవు మరలా వస్తానన్నావు కదా, నీవు వచ్చినా లేకపోతే నీవు రాకముందే ఒకవేళ నేను మరణించిన అప్పటికల్లా నా జీవితాన్ని చక్కపరుచుకొని నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. నీవు వస్తావు కదా, అప్పుడు తీర్పు తీరుస్తావు కదా, పాపము కడుక్కొని పవిత్రపరుచుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి సంఘమిచ్చి, పరిశుద్ధుల్నిచ్చి, ఆరాధనిచ్చి, పాపాలన్నీ క్షమాపణ పొందానని చెప్పి నిన్ను సేవిస్తూ, ఏదైనా లోపం ఉందో ఏమోనని ప్రతి ఆదివారము బలలో పాలు పొందుతూ, వచ్చేవారం ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటూ, నీ రాకడ కొరకే కదా ఈ సిద్ధపాటు అంతా, ఇలాగా సిద్ధపడుతూ ఉన్నటువంటి వారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూచువారు, వాళ్ళు రెప్పపాటులో మార్పు చెందుతారు. ప్రియమైన దేవుని పిల్లారా, వారు మరి మృతులు లేపబడతారు. కలుసుకొని వీరు క్రీస్తునందు ఉండి ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నవారు దేవుని బలలో పాలు పొంది ఆరాధన చేసి, ప్రభు వస్తే నేను ఎత్తబడాలా, ఏ దోషమున్నా విడువబడతాం అని చెప్పి నిందారహితంగా వారి జీవితాలు కాపాడుకున్న వారే మరణించినా లేపబడతారు. అదే దృక్పథముతో పరిశుద్ధంగా వారి జీవితాలు కాపాడుకున్నవారు రెప్పపాటులో మార్పు చెందుతారు. వీళ్ళు కలిసి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉంటారు. ఆ 7 సంవత్సరాలు ఈ భూమి మీద క్రైస్తవులయ్యి ప్రభు రాకడ కొరకు సిద్ధపడకుండా, జీవితాలు పవిత్రపరుచుకోకుండా, క్రీస్తు మరణము వారి జీవితకాలంలో ఎన్ని సంవత్సరాలు బతికారో, తపస్కాలమని, ఉపవాసాలని, ప్రార్థనలని గడుపుతూ మారు మనసు లేకుండా, అలాగే సంఘానికి వస్తానని చెప్పి
ఏమాత్రం మార్పు లేకుండా గుడికి వచ్చినప్పుడే దేవుడు, అవతలకెళ్తే ఇష్టానుసారంగా జీవించడం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడకుండా, సిద్ధపడకుండా, ఒకవేళ ప్రభు రాకడే రావక్కర్లేదు, నేను గతించిపోయినా ఇట్టి మనస్సుతో ఇట్టి జీవితంతో మరణిస్తే నేను రేపు లేపబడను కదా అనేటటువంటి వివేచన లేకుండా ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారు లేపబడరు. ఒకవేళ సజీవులుగా ఉంటే వాళ్ళు ఎత్తబడరు, ఇక్కడే ఉండిపోతారు. కొంతమంది ఆ దినాన అకస్మాత్తుగా రెప్పపాటును మారిపోయి మాయమైపోతారు. బూర శబ్దంబు నింగిన్ధ్వనింప గాంచేదమేసున్ మాయెదుట వేచియుంటిమి నిద్రించేవారు నిరతురిదన్ నిద్రించేవారు నిరతురిదన్ ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మా యేసు పాడేదము హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో ఎగిరిపోయేదం పాటలతో భక్తులకై వచ్చు హస్కరి వాలే శుద్ధులు మాత్రమే మారెదరు దుఃఖాలు నింగి ఏకమై కూడి పాటతో బోరా ధ్వనింతురు పాటతో బోరా ధ్వనింతురు ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మా యేసు పాడేదము హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో ఎగిరిపోయేదం పాటలతో రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగైపోదురా ఎనతో నుండన్ మధుర గుంపు మేఘము చేరి సంధించెరామే సునచ్చట సంధించెరామే సునచ్చట ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మా యేసు పాడేదము హల్లెలూయా ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో ఎగిరిపోయేదం పాటలతో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత అద్భుతమైన పాటలు కదా. రాకడలో మొదటి భాగము యేసు ప్రభువారు మధ్యాకాశానికి రావడం, ఆయన శిలువ మరణం విశ్వసించి నా పాపమే నా ప్రభు భరించాడు, ఎందుకంటే నా పాపం పోకపోతే నాకు నరకమని, నాకు శిక్షని, నన్ను విడువక నన్ను సిద్ధపరచడానికి అనుదినమూ నూతన వాత్సల్యం నా పట్ల చూపి, అనుదినమూ కృప వెంబడి కృప చూపించి, ఒప్పుకున్న ప్రతిసారి కడిగి క్షమించి వారు జయ జీవితము జీవించడానికి ఆయన తన కృపను అనుగ్రహించేటటువంటి వాడు. 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము
11వ వచనము నుండి చదవండి 16వ వచనం వరకు కూడా. సిద్కియా ఏలాను ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. ఇదియుగాక యాజకులలోను జనుల్లోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా ప్రవచించాడు. యెరూషలేము వాసులారా, నేనే మీ దోషాన్ని బట్టి నెబుకద్నెజరుకి బబులోను దేశానికి మిమ్మల్ని నేను అప్పగిస్తున్నాను. మీరు తిరుగుబాటు చేయొద్దు. మీరు నెబుకద్నెజరుకు లొంగిపోండి, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. నేను మిమ్మల్ని చెరకు పంపుతాను, ఆ చెరలో నుండి నేనే మిమ్మల్ని తీసుకొస్తాను. మీ పాపాన్ని బట్టే యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగా విడువబడుతుంది. చూసారా, శిక్ష ఏమిటంటే మానవులకి దేవుని మందిరానికి ఎవరు వెళ్ళకుండా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే ఏమిటి? ఒక మానవ జీవిత కాలము. ఇంతకంటే శిక్ష భూమి మీద ఏదైనా ఉంటే మీరు చెప్పండి. మీ లైఫ్ టైం దేవుడు లేని జీవితము కంటే ఘోరమైన శిక్ష మానవునికి ఒకవేళ ఏదైనా ఉంటే, ఏ విధము చేత కూడా నీకు రక్షణ లేదు యేసయ్య ప్రాణం పెట్టకపోతే. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొంది ఆయనకు లోబడు అంటే దేవుడు లేకుండా బ్రతుకుతారా? ప్రియమైన దేవుని పిల్లలారా, సిద్కియాకి మరి అవకాశం ఇచ్చాడు దేవుడు. అయితే దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇర్మియా మాట వినలేదు, తను తాను తగ్గించుకోలేదు, తిరుగుబాటు చేశాడు. అందుకే పాపము అతని పిల్లల్ని కూడా చంపడం జరిగింది. వారి కన్నులు మరి కుంపటిలో ఆ యొక్క ప్రియమైన దేవుని పిల్లలారా ఇనపరాడు కాల్చి వారి కన్నుల్లో పెట్టి అంధుడైపోయాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రవక్త మాట వినలేదు. అందుకే దేవుడు అతను మనకి ఒక మాదిరిగా చూడండి అతనికి ఎలా జరిగిందో. మీరు కూడా ఇప్పుడు తిరుగుబాటు చేస్తే రేపు ప్రభు వచ్చినప్పుడు మీకు ఎటువంటి శిక్ష ఉంటుంది, అది జ్ఞాపకం పెట్టుకొని బ్రతకండి. చదవండి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము 14వ వచనం. దేవుని వైపుకు వాళ్ళు తిరగక మనసును కఠినపరుచుకొని అదియుగాక యాజకుల్లో జనుల్లో అధిపతులుగా అన్యజనులు పూజించు హేయమైన విగ్రహాలు పెట్టుకొని బహుగా ద్రోహులయ్యారు. దేవుని మానేశారు, విగ్రహాలు పెట్టుకున్నారు. యెహోవా మందిరములో దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు. అందుకే యెహోవా జనుల యందు నివాస స్థలము యందు ఏమి కలిగినాడు? కటాక్షము, కనికరము, దయ గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. తన సేవకులు పంపుతూ వచ్చాడు. ఆయన పెందలకడే లేచి పంపుచూ వచ్చెను. 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేశారట. దేవుని సేవ అటండి, దేవుని సేవ. పని పాట మానేసి దేవుని సేవ ఎగతాళి చేశారు.
ఆయన వాక్యములను తృణీకరించారు. అంతేకాదు ఆయన ప్రవక్తల్ని హింసించుచూ రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జనుల మీదకి నివారింప సఖ్యము కాని కోపము వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారిని పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనులు ఎందైనను, యువతలు ఎందైనను, ముసలివారి ఎందైనను, నెరసిన వెంట్రుకల గలవారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతేకాదు దేవుని మందిరంలో ఉపకరణాలన్నీ కూడా ఆ నిధులలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా దోచుకొని తన దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. మరి దేవుని మందిరాన్ని తగలబెట్టారు, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టారు, నగర్లన్నీ కాల్చివేశారు, ప్రశస్తమైన వస్తువులన్నీ బొత్తిగా పాడు చేశారు. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకొని వారిని అతడు బబులోనికి తీసుకొని పోయాను. అందుకే ఇర్మియా చెప్పాడు, లోబడిపోండి, లోబడిపోండి, అక్కడి నుండి నేను మరలా మిమ్మల్ని తీసుకొస్తాను, యెరూషలేమును కడతాను. రాబోవు భవిష్యత్తు దేవుడు చెప్పినా దేవుని మాట వినలేదు, అబద్ధ ప్రవక్తల మాట విన్నారు. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్పారు? ఇది దేవుని మందిరం ఉన్న స్థలము, దేవుడు మనకు తోడై ఉంటాడు, యుద్ధం చేద్దాం, వారిని గెలిచేస్తాం, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీకెందుకు దేవుడు తోడుగా ఉంటాడు? ఆయన చిత్తం చేశావా? ఆయన పంపించిన ప్రవక్తల్ని మనన చేశావా? వారి ద్వారా పలికిన మాట ఏమైనా విన్నావా? వాటికి లోబడ్డావా? ఎందుకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు? మనం పాపం చేసిన వాస్తవం ఏదో దేవుడు చెప్పాడు. నీవింకైనా కఠినపరుచుకోకుండా మార్పు చెందితే నీవు రక్షించబడతావంటే సిద్కియా వినలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మనకి కూడా ఇదే హెచ్చరిక, ప్రభువు రాకడ కొరకు. ఎన్ని సంవత్సరాలుగా యేసు ప్రభువారు మరణము, శిలువ మరణము, ఆయన త్యాగము నీవెరిగావు. రక్షించబడిన తర్వాత ఎన్ని ఆదివారాలు నీవు ఆరాధిస్తా ఉన్నావు. నీ జీవితాన్ని ప్రతి వారం పరీక్షించుకో అంటే నీ జీవితము వేషధారణతో నింపుకొని నీవెవరిని మోసం చేస్తావు? శుద్ధుల కొరకే వస్తాడు, దొంగ వచ్చినట్లుగా వస్తాడు. తెస్సలోనిక పత్రికలో ఏం రాశారంటే ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము నుండి, లోకులు ఏమనుకుంటారంటే ప్రభువు రాకడ కొరకు సిద్ధపడరు. పంటలు బాగా పండాయి, ఆరోగ్యాలు బాగున్నాయి, ప్రభుత్వాలు ఆరోగ్య బీమా పెడుతుంది, ఏం పర్లేదు, సంవత్సరానికి ఇంత ఇన్కమ్ వస్తుంది, అన్ని పరిస్థితులన్నీ బాగున్నాయి, పిల్లలు అద్దెకు వచ్చారు, రేపో మాపో సెటిల్ అయిపోతారు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక ఎంత మాత్రము తప్పించుకోలేరు. అమ్మే బాగున్నావా? ఫోను బాగున్నాను పిన్ని, నువ్వు బాగున్నావా? అందరూ బాగున్నారట. లోకులు అందరూ బాగున్నాం అనుకుంటారు. డెలివరీ డేట్ ఇస్తుంది డాక్టర్ అమ్మ, వారం రోజుల ముందే హాస్పిటల్లో జాయిన్ అయిపోమంటారు. డాక్టర్లకు తెలుసు, మనకు తెలియదు. వారం రోజుల ముందెందుకు అని అంటే ఈలోగా నొప్పులు వస్తాయి. అమ్మో నాయనైతే అప్పుడు పరిగెడతారు. ఏమ్మా చెప్పినప్పుడు అర్థం కాలే? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో నర్సులు వచ్చి మందులు డాక్టర్ అమ్మ రాసి పరిచర్య చేసి ఎంతో కష్టమైనటువంటి ఆ ప్రసవాన్ని వాళ్ళు అనేక రకాలుగా వైద్య సహాయం ఇచ్చి చేసినప్పుడు, అమ్మో నా కూతురు ఇంటి దగ్గర ఉంటే
చచ్చిపో నాయనా. అందుకే కదా వారం రోజులు ముందు రమ్మన్నారు. ప్రసవానికి ఇంకా టైం ఉంది, కానీ ముందుకెందుకు రమ్మన్నారంటే ప్రసవము జరగకముందే నొప్పులు వస్తాయి. ఏమొస్తాయి? ప్రభు రాకడ ముందే సూచనలు వస్తాయి. ఆ మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళడానికి ఏ సూచన లేదు బైబిల్లో. రెప్పపాట్లు వెళ్ళిపోతారు. ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళే. పాస్టర్ అయినా ఉండిపోవచ్చు సిద్ధంగా లేకపోతే. కాబట్టి రాత్రి పడుకున్నావంటే రేపు తెల్లవారు లెగుస్తావని గ్యారంటీ లేదు నీకు. అలాగే సిద్ధంగా ఉండాలి. అలాగున్నవారే ఎత్తబడతారు. అలాగే జీవితాన్ని కాపాడుకున్నవారే ఎత్తబడతారు. అంతేగాని రేపు చూసుకుందాములే, ఈరోజు అబద్ధం ఆడేసి దర్జాగా పడుకుంటే నీ బతుకు అయిపోతుంది. ప్రభు మధ్యాకాశానికి వస్తే ఎత్తబడిన వాళ్ళు ఎత్తబడతారు. తెల్లారి ఏరు మానవాళ్ళందరూ ఏమో కానీ ఒక గాలిలాగా వచ్చింది, మాయమైపోయినారు. నాయన అమ్మో ఏట్నాయమ్మా ఏటొచ్చింది, లోకానికి తెలియదు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, రెప్పపాటు ఎంత ఇలాగ వేసి అలాగ తీయగానే రెప్పపాటులో శుద్ధులు మారిపోతారు, ఎత్తబడతారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి ప్రసవ వేద ఆ గర్భిణీ స్త్రీకి వచ్చినట్లుగా వచ్చును కనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. లోకులు అనుకుంటారు ఏం పర్వాలేదు, అంత బాగుంది, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగుంటుంది, రేపు లేదు ఎల్లుండు గొప్ప ఫంక్షన్ ఉంది, మీకు ఎందుకు ఊసు అంటారు. ఈలోగా ప్రభువు రెప్పపాటులో పరిశుద్ధులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ వెనువెంటనే జరిగేది ఏమిటంటే 7 సంవత్సరాలు భూమి పుట్టినది మొదలుకొని జరగనటువంటి శ్రమలు ఈ భూమి మీద దేవుడు జరిగిస్తాడు. మొదట 3.5 సంవత్సరాలు కొంచెం కొంచెం, తర్వాత 3.5 సంవత్సరాలు శ్రమల ప్రళయం. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు విడువబడితే నీ గతి ఏమిటి? అప్పుడు నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, నువ్వు రక్షణ పొందాలంటే (666) ముద్ర వేయబడిన తర్వాత వారు దేన్ని మొక్కమంటే దాన్ని మొక్కాల, ఏమి చేయమంటే అది చెయ్యాల. నువ్వు వ్యతిరేకిస్తే నీ పంట అమ్మలేవు, నీవేమి కొనలేవు. వారికి లోబడితేనే నువ్వు బ్రతుకుతావు, లోబడకపోతే నిన్ను హింసిస్తారు. అప్పుడు ఎలాగ రక్షణ పొందుతారంటే, తిండి లేకపోయినా, గుడ్డ లేకపోయినా, నీరు లేకపోయినా, ఏమి లేకపోయినా అన్నీ సహిస్తే, ప్రభువు కొరకు నిలబడితే వాళ్ళు రక్షణ పొందుతారు. సాధ్యమవుతుందా? అందుకే అలా ఎదురు తిరిగితే శిరచ్ఛేదనం చేయబడతారు, నరికివేయబడతారు, చంపివేయబడతారు. ఎక్కడ గత సంవత్సరం జరిగింది మణిపూర్. ఏం చేశారంటే స్త్రీలని వస్త్రాలు తీసి నడిపించారు. క్రైస్తవులు అంత హింసలు పొందారు. వారు దేవుని కొరకు వారు సహించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆ దినాల్లో, రాబోతున్న ఆ దినాల్లో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకే సాతాను చేతిలో కీలు బొమ్మలాగా ఆ బానిస బ్రతుకు నీకెందుకు? మేల్కో సంగమా, ప్రభుని సంగమా మేల్కో నేడే, నిద్ర నుండి మేల్కో నేడే, నిద్ర నుండి మేల్కో. నీ విరోధి అయిన ఘట సర్పం తన పడగనెత్తి నీపై బడ పొంచియున్న దినములలో క్రీస్తు విరోధి కీలు బొమ్మవై బానిస బ్రతుకు నీకెందుకు? సిద్ధపడు, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడు, ఆయనతో పాటు ఉంటాం. ఆ 7 సంవత్సరాలు 2 కొరింథీ 5:10 మనం జీవించే జీవితానికి ప్రశంసలు, బహుమానాలు
ఇస్తాడు దేవుడు. ఎందుకనగా 2 కొరింథీ 5:10 తాను జరిగించిన క్రియల చొప్పున నువ్వు క్రీస్తుని ఎరిగి మారు మనసు పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ అప్రమత్తంగా జీవించేటటువంటి ఈ జీవితము, నీవు చేసే క్రియలు అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అక్కడ ఎందుకు వెళ్తామంటే బహుమానాలు పొందడానికి. కాబట్టి రేపు నీ జీవితానికి ఎటువంటి బహుమానాలు వస్తాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ బహుమానం కొరకు సిద్ధపడు, జీవించు. ఎక్కడైతే అన్నీ నాకే కావాలి అంటావు కదా, మరి దేవుని కొరకు జీవించు, అన్నీ నీకే ఇస్తాడు. అవి అసలైన బహుమానాలు. దాని మీద దృష్టి లేదు, దాని కొరకు జీవించట్లేదు. ఈ భూలోక బహుమానాల కొరకు దేవుని నమ్ముకుంటున్నారు, అందుకొరకే వచ్చారు. ఎకనైనా కళ్ళు తెరవండి, జీవితాలు మార్చుకోండి. ప్రభు మధ్యాకాశానికి వచ్చే ఆ దినము ఆసన్నమైంది. ఎందుకంటే ఆయన భూమి మీదకి రెండవ రాకడ కొరకు వచ్చే ఆ దినానికి రెండవ రాకడ ఈ భూమి మీదకి రాకముందే మొదటి దశ రెండవ రాకడలో మధ్యాకాశానికి వస్తాడు, పరిశుద్ధులు అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు. 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమలు ఉంటాయి. ఆ 7 సంవత్సరాలు విడువబడిన వారి జీవితంలో ఎప్పుడూ చూడలేని శ్రమలు చూస్తారు. అందుకే ఆయన వచ్చినప్పుడే ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ రొమ్ము కొట్టుకొందురు. కాబట్టి అదే రాకడలో రెండో భాగం. ఈ భూమి మీదకి ఒలీవ కొండ మీదకి వస్తాడు. అప్పుడు పరిశుద్ధులు తీసుకొని వస్తాడు. ఎత్తబడిన పరిశుద్ధులు 7 సంవత్సరాలు ఇక్కడ భూమి మీద శ్రమలుంటే అక్కడ వారి క్రియలకు బహుమానాలు ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. పెండ్లి కుమారుని విందులో పాలు పొందుతారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం నుండి, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకున్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అక్కడ 9వ వచనములో, మరియు అతడు నాతో ఎలాగూ చెప్పును, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. కాబట్టి పెండ్లి విందు వారు ధన్యులాట. ఎందుకంటే వారు ధరించుకోవడానికి 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలునైన సన్న నారవస్త్రములు ఆమెకి ఇయ్యబడిన, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి నీ వస్త్రాలు నీ నీతి క్రియలే, నీ నీతి క్రియలే నీ వస్త్రాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పెండ్లి విందు బహుమానాలు పొందడం. 7 సంవత్సరాలు అక్కడ సంఘం ఉంటుంది. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు ఉంటాయి. ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత ఒలీవ కొండ మీదకి ప్రభువు వస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లేకుండా బ్రతికేటటువంటి బ్రతుకు ఎంతో బాధాకరమైంది. ఆ దేవుడు వచ్చాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, నీవు మారు మనసు పొందాలని నీ హృదయ తలుపు తడుతున్నాడు. నీ చెడు ప్రవర్తన కొరకు పశ్చాత్తాపడి గత కాలంలో జీవించిన జీవితమే చాలు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారములో, ఆ దుష్టత్వములో ఇంకా కాలము గడిపి శిక్షకు పాత్రుడు కాకుండా దేవుని కనికరము, దయ, కటాక్షము నీ మీద చూపించబడుతున్నప్పుడు ఇప్పుడే నీ జీవితం అప్పగించుకో. ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను పవిత్రునిగా చేయి. ఇక నుండి మెలకుగా మిగిలిన జీవితం
నీ కొరకు జీవిస్తాను ప్రభువా, తీర్మానం చేసుకొని నడాలి. ప్రభువా, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని చెప్పినట్లుగా ఈ దినం దేవుని కొరకు జీవించానా? మెలకువగా ఉన్నానా? లేకపోతే జాగరూకత లేకుండా, దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానా? ఇప్పుడే ప్రభు వస్తే, లేకపోతే అకస్మాత్తుగా ఏదైనా జరిగితే నేను ఎక్కడికి వెళ్తాను? ఈ భయం ఉన్నవారే శుద్ధి చేసుకుంటారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారు. దేవుడిచ్చిన శిక్షలు ఇశ్రాయేలీలకి ప్రపంచమంతటా వారిని చెదరగొట్టి ఇశ్రాయేలీలు పొందిన బాధలు ఏ జనాంగము పొందలేదు. ఎందుకు దేవుడు అలాగే శ్రమలకు అప్పగించాడంటే ఆ నరక శ్రమ నుండి తప్పించుకొని గుణపడతారని. కాబట్టి శ్రమలు విశ్వాసులకు ఎందుకు వస్తాయంటే ఆ నరక శ్రమ నుండి తప్పించుకొని ఈ శ్రమలోనైనా దేవుని తట్టు వచ్చి సత్యం తెలుసుకొని ఆయన నమ్ముకొని నరకం నుండి తప్పించుకోవడానికి నీకు ఒక అవకాశంగా తీసుకో. అది దేవుని కనికరమే. ఇలాగ శిక్షించైనా దేవుడు నన్ను సరిచేశాడు, రక్షించాడు, ఆయన రాజ్యానికి వారసుడిగా చేశాడు అని ఒకరోజు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు. 2వ దినవృత్తాంతాలు 15:3. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకి లేకుండా పోవును. ఇది ఎంత భయంకరము! నిజమైన దేవుడు ఉండడట, నిజమైన ప్రవక్తలు ఉండరట, ధర్మశాస్త్రం ఉండదట. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి అబద్ధాలు నమ్ముకోవడము, మోసాన్ని ఆధారం చేసుకోవడము, దైవ వాక్యాన్ని వదిలేసి కృత్రిమాన్ని, కల్పించిన వాటిని విశ్వసించడము ఎంత భయంకరమది, శాపము. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం, మలాకి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చిదను కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధను ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ప్రియమైన దేవుని పిల్లలారట, ఆ రీతిగా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి బోధించాల. దుర్బోధను ఏమాత్రము కలిగి ఉండకూడదు. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరించి నడిస్తే దోషము నుండి అనేకుల్ని తిప్పుతారని 6వ వచనము ముగించబడి 5వ వచనములో నేను చేసిన నిబంధన వారి జీవానికి సమాధానానికి కారణము అయింది. దేవుని వాక్కు మన జీవితాలు మనకు బయలుపరుస్తుంది, మనం ఎలాగున్నామని. కాబట్టి అనుదినము దేవుని వాక్యం చదవాలి. ప్రతి ఉదయం చదవాలి, ప్రతి రాత్రి చదవాలి. 3 పూటలు తింటున్నావా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ప్రార్థన చేసుకోవాలా, మెలకుగా ఉండాలా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 22:7 ప్రకటన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన త్వరగా వస్తామన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. 12వ వచనం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద
ఉన్నది. 7వ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. కాబట్టి దైవవాక్యం 18లో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడ్ల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగు చేయడు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడ్ల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయడు. దేవుని మాటలతో ఏం కలపకూడదు, ఏం తీసివేయకూడదు. కాబట్టి దేవుని మాటలన్నీ పుటమ పెట్టబడినవే, వాటిని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కాబట్టి ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. కాబట్టి వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని చక్కగా చూసుకొని ప్రభువు రాకడ కొరకు మెలకువ కలిగి ఉండు. ఆయన రాకడే రావక్కర్లేదు, మనం ఎప్పుడు పోతామో మనకి తెలియదు. కాబట్టి మెలకువగా లేకపోతే నీ నాశనానికి నీవే ఉత్తరవాదివి. దేవుడు నీకు సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, ప్రార్థనలు ఇచ్చాడు, ఆరాధన ఇచ్చాడు, ఎన్నో కూడికలు. ఇవన్నీ ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డానికే కదా. కానీ పెందలకడే వారి దగ్గరికి సేవకులు పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? అవమానపరిచారు, కొందరిని కొట్టారు, చంపారు. ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళు నీ ఆత్మరక్షణ కొరకు నియమించబడినటువంటి వారు యథార్థతో దేవుని వాక్యాన్ని బోధించి చెడుతనము నుండి అనేకులు దేవుని వైపు తిప్పేటటువంటి వారు, జీవము గల దేవుని దూతల వాళ్ళు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అవమానాలు, నిందలు ప్రభువు పొందాడు నా కొరకని చెప్పి సేవకులు కూడా సహించి సమాజం నుండి ఎటువంటి మాటలైనా పడి మీ ఆత్మను దేవునికి అప్పగించాలనే ఆ బాధ్యతతో వారు కాస్తా ఉన్నారు. కాబట్టి దేవుని సేవకుడు బాధపడి సేవ చేస్తే మీకు నష్టం. వారు సంతోషించి చక్కగా సేవ చేసినట్లుగా దేవునికి లోబడండి. మీ ప్రవక్తలకు కూడా విశ్వసించండి, మీ దేవుని నమ్ముకోండి, మీ ప్రవక్తల్ని నమ్మండి. అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వారు సంతోషంతో సేవ చేయాలి, కానీ వారు దుఃఖంతో సేవ చేస్తే మీకు ప్రయోజనము లేదు. వారి మాట విని లోబడండి. ఎందుకు లోబడాలా? దైవ క్రమం చెప్పినప్పుడు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో జరిగేటటువంటి ప్రతి దోషానికి వాళ్ళే ఉత్తరవాదులాట. చదవండి ఆ మాట, సంఖ్యాకాండం 18:1. నీవు నీ కుమారులు నీ తండ్రి కుటుంబము. మీరు యాజకులు కదా, మీకు ఇచ్చే బాధ్యత ఏంటంటే పరిశుద్ధ స్థలములో జరిగే ఆ సేవలో ఏ దోషమైనా ఉంటే మిమ్మల్నే ఉత్తరవాదులుగా చేస్తారు. అందుకు సేవకులు చెప్పినప్పుడు వినాలి, వినకపోతే తర్వాత దేవుడు చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, వారి మాట విని వారికి లోబడి ఉండు. ఎందుకంటే అధికారం సలాయించడానికి చేసేవారు సేవకులు కాదు, దేవుని సేవకులు కాదు. వాళ్ళు నిజమైన సేవకులు కాదు. హెచ్చించుకొని కనబరుచుకొని చేసేవారు నిజమైన సేవకులు కాదు. క్రీస్తు వంటి మనస్సు కలిగి ప్రేమతో సాత్వికముతో మీ మేలు కోరి మీకు చెప్పేవారు. వాళ్ళ మాటలు మీకు నిష్ఠూరంగా అనిపిస్తాయి. వారి గద్దింపు మీకు కోపం తెప్పిస్తుంది. మీరు ఆ నిత్యనాశ నుండి తప్పించుకోవాలని వేదనతో చెప్తారే తప్ప వేరొక ఉద్దేశంతో కాదు. కాబట్టి ప్రభు త్వరగా వస్తానని ప్రభువు తప్పకుండా త్వరగా ఆయన రానయ్యున్నాడు. ఏ దినమో ఏ క్షణమో ఏ గడియో ఎవరికి తెలియదు. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాల తర్వాత మాట్లాడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితం ఎలాగున్నదో ఒక్కసారి ఆలోచించుకో. రక్షించబడ్డానని పేరుంది నీకు, మెలకువ కలిగి ఉంటున్నావా? ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. మధ్యాకాశానికి వస్తాడు ప్రభు. దొంగ వచ్చి ఇంట్లో విలువైనవి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా
శుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. నీవు ఆ సిద్ధపాటు కలిగి ఉండడానికి ఇకనైనా నీ జీవితాన్ని సరిచేసుకొని దేవునికి అప్పగించుకో. ఎత్తబడకపోతే, విడువబడితే ఎంత వేదనాకరమో ఒక్కసారి ఆలోచించు. ఆయన రాకడే రావక్కర్లేదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. ప్రభు త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల ఫలమివ్వడానికి వస్తాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్యములు విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం, దైవ వాక్యం, దేవుడు మనకిచ్చిన మాటలు, మనం ఆయన ప్రవక్తలు, వారిని మనము తోలనాడొద్దు. వీరు ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరచడానికే దేవుడు నిజమైన ప్రవక్తల్ని, ఆయన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇవి లేకపోవడమే శాపము. ఇవి కలిగి ఉండి నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థన లేదు, వాక్యం చదవడం లేదు, చదివిన వాక్యం బయలుపరచబడిన సత్యానికి నిన్ను నీవు లోబరుచుకోవడం లేదు. నీ గతి ఏమవుతుందో చూడు. ఇప్పుడే ప్రభువా నన్ను క్షమించు, మెలకుగా నీ రాకడ కొరకు ఎదురు చూసి బ్రతుకుతానని తీర్మానం చేసుకో. ఇంకెవరికైనా మారు మనసు లేకపోతే ఇప్పుడే పాపాలు ఒప్పుకో. ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగు, నా తలంపులు, నా జీవితము, నా హృదయము, నా నడవడి అంతా చెడ్డదే. ఆ శిలువ శ్రమలు నా కొరకే ప్రభువా. నన్ను నరకములో నేను ప్రభువా నశించిపోకుండా, ప్రభువా మోసగించబడి నరకానికి పోకుండా నీ వాక్యం ద్వారా మాట్లాడా ప్రభువా. ఇప్పుడే నీకు అప్పగించుకుంటున్నాను. రేపేం సంభవిస్తుందో నాకు తెలియదు. అడుగడుగున నీ రాకడ కొరకు ఎదురు చూచి నేను బ్రతకాలి. నా మాట, తలంపు, నా క్రియలు దేవా పరీక్షించుకొని నీ కొరకే బ్రతకాలి. మార్పు లేకపోతే మారు మనసు కొరకు వేడుకో. నీ పాపం ఒప్పుకో, తన రక్తంలో కడుగుతాడు, ఇప్పుడే శుద్ధి చేస్తాడు. నీ పరిశుద్ధుడు అవుతావు. ఆయన్ని సేవించు, ఆయన ధర్మశాస్త్రాన్ని, దైవ వాక్యాన్ని పఠించు, సహవాసంలో ఉండు, దైవ సేవకులు చెప్పిన మాటలు విను. ప్రభు రాకడ కొరకు సిద్ధపడు. నువ్వు రక్షించబడిన దానివైతే, రక్షించబడిన వాడివైతే అప్రమత్తంగా ఉన్నావో లేదో, ఆయన రాకడిని అపేక్షిస్తున్నావో లేదో, ఎదురు చూస్తున్నావో లేదో, ఏదో జీవిస్తున్నాను కాబట్టి అని బయటికి కనబడ్డాకే జీవించి అంతరంగంలో అటువంటి అభిప్రాయం నీకు లేకపోతే నీ జీవితాన్ని నీవే మోసం చేసుకుంటావు. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, దొంగవలే వచ్చుచున్నాను, వాని క్రియల ఫలితమిస్తాను. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు భలా నమ్మకమైన మంచి దాసురాలు ఆయన నువ్వు పిలువబడాలా, బహుమానం పొందాలా. అటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.